ఒళ్ళ మీద పడేసరికి ఈ రెండైతే మీరే నమస్కారం. ఈరోజు జయంతి పూలే జయంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు తొమ్మిది కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఆశించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు పూలే గారి జయంతి వేడుకలు అధికారికంగా గతంలో జరిపేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అధికారికంగా జరిపినా జరపకపోయినా వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, వారు చేసినటువంటి భారతదేశానికి అందించినటువంటి మహిళలకు విద్యాన్ని మొదటి పాఠశాలను ప్రారంభించి ఈరోజు అనేక ఉన్నత వర్గాల నుంచి కింది స్థాయి వర్గాలలో కూడా విద్య వెళ్ళాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఈ వేదిక మీద కానీ వేదిక ముందు కానీ అందరం అక్షరస్సులుగా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం పూలే గారు. అలాంటి మహనీయులను ఇలాంటి కార్యక్రమాలలో అందరూ జరుపుకోవాలి. కానీ చాలా మంది ఈ రోజులలో యువత కానీ నాతో సహా అందరం కూడా వారి వారి పనులలో ఉండి ఇలాంటి జయంతులు కార్యక్రమాలు కానీ వర్ధతులు మహనీయుల కార్యక్రమాలు జరుపుకునే క్రమంలో కొంచెం హాజరు శాతం చాలా తక్కువ. ఈరోజు వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఈరోజు వారు ఇచ్చినటువంటి విద్యనే వారికి స్ఫూర్తి కనుక ఈరోజు వారు చెప్పినటువంటి మహిళలకు విద్య కానీ మొదటి పాఠశాల అనేక వర్గాల విద్య రూపంలో చదువుకుంటేనే ఈరోజు సమాజంలో మనం తెలియజేస్తామనేటువంటి ఒక మంచి స్ఫూర్తినిచ్చిన కనుకనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, బీసీ, మైనారిటీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి అందరం కూడా, అది అన్ని కులాలు, మనం కనుక చైతన్యంగా ఉండకపోతే అది విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మనలో మనం ఐక్యత కనుక కోల్పోతే అన్ని రంగాలలో చాలా వెనుకబడుతున్నాం. ఈరోజు ఉన్నత వర్గాల దగ్గర మనమే సైనికులుగా పనిచేస్తున్నటువంటి ఈ రోజులలో కొంత మార్పు వచ్చింది. ఎక్కడికక్కడ ఎస్సీ, బీసీ, మైనారిటీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అందరం కూడా ఈరోజు ఒక బీసీ నేత కనుకనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని ఒక బీసీకి వచ్చింది, అటెండ్ కావడానికి ఒక ఎస్సీగా చైర్మన్ నాకు అవకాశం వచ్చింది. అంటే ఉన్నత వర్గాల వారికి ఇవి అవసరం లేదు, ఉన్నత వర్గాల వారికి ఎంతున్న వాళ్ళ ఎదుగుదల అవసరం తప్ప ఇలాంటి మహనీయుల జయంతులు కానీ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఉండే కనుక మనందరం కూడా మంచి చైతన్యంగా ఉండి మన వర్గాలని అంటే మనం కనుక కలిసి ఉండకపోతే ఏ రంగంలో కూడా మనం ముందుకెళ్ళాం. మనలో మనకు ముఖ్యంగా యువతి మాత్రం చాలా అవసరం. దానికి ఇప్పటివరకు వారు చెప్పడం జరిగింది. నేను ఏదో ఒక వేదిక ద్వారా ఈ స్పీచ్ మాట్లాడాలనుకున్నా. అంబేద్కర్ జయంతి 14th ఉంది, దాన్ని కూడా నేను కాలేజ్ గ్రౌండ్ లో చాలా పెద్దగా ఏర్పాటు చేస్తున్నా. ప్రతి సంవత్సరం లాగా రోడ్డు మీద తూతు మంత్రంగా ఏదో దండలేసి